జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకు ఒక అద్భుతమైన మంచి సూపర్ న్యూస్ అయితే ఒకటి తీసుకొచ్చిన మీరు ఫుల్ ఖుషి అయిపోతారు ఈ న్యూస్ విన్నారంటే తాడిని తన్నేవాడు ఉంటే దాని తలను తన్నేవాడు ఇంకొకటి ఉంటాడనేది పెద్దవాళ్ళ సామెత ఇప్పుడు అదే జరుగుతుంది వక్ బోర్డ్ అనేది మన దేశానికి ఒక శాపంలా ఒక దరిద్రంలాగా పరిణమించింది కాంగ్రెస్ చేసినటువంటి అపరాధాలలో ఈ వక్ బోర్డు కూడా ఒకటి నిజానికి ఈ వక్ బోర్డు బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే ఏర్పాటు చేసినప్పటికీ ఈ వక్ బోర్డును స్వాతంత్రం వచ్చిన తర్వాత రద్దు చేయకపోగా ఈ వక్ బోర్డుకు మళ్ళీ విపరీతమైన అధికారాలను ఈ కాంగ్రెస్ పార్టీ కట్టబెట్టింది ఇక 2013లో మళ్ళీ ఇదే కాంగ్రెస్ పార్టీ ఈ వక్ బోర్డులకు అపరిమితమైనటువంటి అధికారాలను కట్టబెట్టారు అయితే ప్రస్తుతం ఈ వక్ బోర్డు వద్ద 8 లక్షల ఆస్తులు ఉన్నాయి అంటే ఈ వక్ బోర్డు వద్ద ఉన్నటువంటి ఆస్తుల సంఖ్య 8 లక్షలు ఇక ఈ 8 లక్షల ఆస్తులను కనుక అమ్మినట్లయితే వచ్చే సొమ్ము మన దేశ బడ్జెట్ కన్నా ఎక్కువగా ఉంటుంది దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఇకపోతే మన దేశంలోని ఈ డిఫెన్స్ ఏది మన భారత ఆర్మీ ఉన్నది కదా మన భారతీయ బలగాలకు సంబంధించి అలాగే మన భారతీయ రైల్వేస్ తర్వాత అత్యధికంగా భూములను కలిగి ఉన్నది కూడా ఈ వక్ బోర్డే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి కానీ ఈ వక్ బోర్డు పైన పెత్తనం చెలాయించేది ఎవరు తెలిసిన కేవలం 200 మంది మాత్రమే వాళ్ళలో ఈ హైదరాబాద్ ఎంపీ ఉన్నాడు కదా ఆయన అసదుద్దీన్ ఓవైసీ ఆయన కూడా ఒకరు ఇక ఈ వక్ బోర్డు రియల్ ఎస్టేట్ సంస్థలాగా మారి రియల్ ఎస్టేట్ సంస్థ కాదు చెప్పాలంటే వీళ్ళు ఒక కబ్జా కోర్లు అనమాట భూ కబ్జాలు చేస్తారు చూడు అలాంటి వాళ్ళు వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు అలాంటి వాళ్ళే అర్థమైందా వీళ్ళు కనపడిన భూనల్లా కనపడిన స్థలాన్నల్లా కబ్జా చేస్తా పోతారు ఎందుకంటే ఈ వక్ బోర్డు ఎవరికి జవాబుదారి కాదు అర్థమైంది కదా మీకు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వీళ్ళకు అపరిమితమైన అధికారాలను కట్టబెట్టింది ఇదిగో ఇది నాది అంటే అది నీదే నేను కోర్టులు కూడా ఏం చేయలేవు అలాంటి పరిస్థితి అనమాట సరే ఇక ఉత్తరప్రదేశ్ విషయానికి వద్దాం ఉత్తరప్రదేశ్లోని సంబాల్ పట్టణంలో సంబాల్ జామా మసీద్ ఎదురుగా ఒక పోలీస్ స్టేషన్ అయితే నిర్మిస్తారు దీనికి సంబంధించి నేను ఒక వీడియో కూడా చేసిన అయితే ఈ పోలీస్ స్టేషన్ నిర్మిస్తున్నటువంటి స్థలం వక్ బోర్డుదని దాన్ని వక్ బోర్డు స్వాధీనం చేసుకుంటుందని చెప్పేసి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారిని బెదిరించే ప్రయత్నం చేశారు కాదు అదేంటంటే నెట్ ఎవరు ముందు మీ బెదిరింపులు కాదు మీ బెళ్ళప్పులు ఎవరు ముందు అంటాలే మరొక 3 రోజుల్లో మహాకుంభమేళాను ప్రారంభిస్తున్నారు అర్థమవుతుంది కదా ఈ సమయంలో కొంతమంది ముస్లిం పెద్దలు ఈ మహాకుంభమేళా జరిగే ప్రాంతం మొత్తం కూడా ముస్లింలదేనని ఈ ప్రాంతం వక్ బోర్డుదని అని చెప్పి మరొకసారి యోగి గారిని బెదిరించే ప్రయత్నం చేశారు కాదు ఆయన జోలికి పోతే ఊరికి అడిగి మరీ దండించుకున్నట్టు కదా ఊరుకుంటాడు ఆయన అస్సలు ఊరుకోడు అందుకే వక్ బోర్డుకు సంబంధించి తాట తీయడానికి యోగి ఆదిత్యనాథ్ గారు నడుపుకిచ్చారు దీంతో వక్ బోర్డు ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా తన టేబుల్ మీద ఉండాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు ఇక వక్ బోర్డు ఆస్తులపైన ప్రత్యేకంగా కొన్ని 100 మంది అధికారులతో ఒక ప్రత్యేకమైనటువంటి సిట్ని ఏర్పాటు చేస్తున్నారు చూడండి ఎంత అద్భుతమైన సూపర్గా ఉండదు భలే మజా వచ్చింది ఈ సిట్టు ఇక నుంచి వక్ బోర్డు ఆస్తులు మొత్తాన్ని కూడా దర్యాప్తు అయితే చేయండి ఏ ఆస్తిని ఎప్పుడు లాగేసుకున్నారో ఎక్కడ లాగేసుకున్నారు ఎవరి దగ్గర లాగేసుకున్నారు ఏ సంవత్సరంలో లాగేసుకున్నారో అందుకు సంబంధించినటువంటి పత్రాలు ఉన్నాయా లేదా ఉంటే అవి చట్ట ప్రకారం తీసుకున్నారా లేదా అన్న అన్ని విషయాలపైన పూర్తి స్థాయి ఎంక్వైరీకి అయితే ఆదేశించారు ఇక ఈ వక్ ప్రాపర్టీలకు సంబంధించి అందుకు సరిపడా పత్రాలు లేనట్టయితే వెంటనే ఆ వక్ బోర్డు ఆస్తులను ప్రభుత్వం అయితే స్వాధీనం చేసుకోండి అలాగే ఆ వక్ బోర్డు ఆస్తుల్లో స్కూల్స్ అదేవిధంగా పేదవాళ్ళకి ఇళ్ళు కట్టించుంటారు ఇదంతా కూడా ఒక సంవత్సరంలో ఇప్పుడు కేవలం ఒక సంవత్సరంలో పూర్తి చేయాలని చెప్పేసి యోగి ఆదిత్యనాథ్ గారు సంకల్పం తీసుకున్నారు దీంతో ఉత్తరప్రదేశ్ లో ఒక్కొక్కరి వల్ల గులాబ్ జాముల కింద గల 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 ఉడికి కారుతాంది అంటే ఏదా జ్యూసు మామూలు కాదు అర్థమవుతుందా ఇక వక్ బోర్డు ఆస్తుల చిట్టా మొత్తం అయితే బయటకు రానున్నది అంతేకాకుండా సగానికి సగం ఈ వక్ బోర్డు ఆస్తులు ప్రభుత్వ పరం కానున్నాయి అది ఆ మ్యాటరా మామూలు ఉండదు వచ్చే కాలం అయితే వేరే లెవెల్లో ఉంటుంది ముందు మనం ఉండాలి మనం బాగున్నామంటే ఇలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేసామంటే మనము మన భవిష్యత్తు మన దేశము సూపర్గా ఉంటుంది ఏమంటారా మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే 100% మీకు నచ్చి ఉంటుంది నాకు తెలుసు ఈ న్యూస్ని తప్పనిసరిగా నలుగురికి షేర్ చేయండి మీరు పొందినటువంటి సంతోషాన్ని నలుగురికి పంచండి అదేవిధంగా ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం ప్లీజ్ జై శ్రీరామ్